ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం అంతా కూడా పక్కదారి పట్టించి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుసంధానంలో కాకినాడ పోర్టు నుంచి అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి గత 5 సంవత్సరాలుగా మేము అనేక సందర్భాల్లో పోరాటం చేసినప్పుడు గతంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా స్పందించలేదు కాదు కదా, ఒక్కసారి కూడా దానిపైన విశ్లేషణ కూడా చేయలేదు. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్లై మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ రావడం, జరుగుతున్నటువంటి అక్రమ రవాణా గురించి ఆయన స్పందించి ఎక్కడెక్కడ సీజ్ చేయడం కూడా జరిగింది. మీకు తెలుసు, అందులో కొంత పీడిఎస్ బియ్యం కూడా ఉంటే ఎక్కడెక్కడ కేసులు, అదే సందర్భంలో చెక్ పోస్టులు కూడా పెట్టి ఈ రేషన్ పట్టకుండా ముందుకెళ్ళడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా ఈరోజు మొన్ననే తెలంగాణ నుంచి కూడా వస్తుంటే సివిల్ సప్లై చైర్మన్ గారు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి పట్టుకోవడం జరిగింది. అంటే ఇప్పటికీ జరుగుతున్నాయి. అంటే ఎవరొకరో ఇందులో ఉంటే ఇటువంటి జరిగి నేను అనుకుంటున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా, లేకపోతే వాళ్ళు చేయలేరు. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద రావడం జరిగింది. ఆయన గతంలో కూడా చెప్పారు చాలా సందర్భాల్లో, అన్యాయాల మీద కానీ అక్రమాల మీద కానీ అరికట్టే బాధ్యత తీసుకుంటామని చెప్పి దాని సందర్భంగా ఈ రోజు రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ రోజు ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఇదేదో ఇది అక్రమ చేస్తున్నావు, నువ్వు అక్రమ వ్యాపారం హైవేరీ కోస్ట్ ఎందుకు వెళ్ళావని చెప్పి నేను ప్రశ్నించాను. ఆ రోజున హైవేరీ కోస్ట్ ఎందుకు అని ఏమన్నానండి? ఎస్, మాది రైస్ వ్యాపారం, హైవేరీ కోస్ట్ లో గొడవలు కడుతున్నామని ఆయన అన్నారా లేదా చెప్పండి ఒకసారి. మీ మీడియాలో ఉంటుంది చూడండి. హైవేరీ కోస్ట్ లో మేము గొడౌన్స్ కడుతున్నాం. ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత మొన్న సివిల్ సప్లై చైర్మన్ గారు వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆయన మళ్ళీ మీరు ప్రశ్నించండి, రైస్ వ్యాపారం లేదన్నాడు. ఆ వీడియోలు కూడా ఉన్నా చూడండి, మేము ముందు పెడతాం. నాకు రైస్ వ్యాపారం లేదన్నాడు ఈ రోజు. అంటే ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు రైస్ వ్యాపారం చేశాడు, ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత నాకు రైస్ వ్యాపారం లేదంటున్నాడు. ప్రజలారా మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఈ రోజు వ్యాపారం లేదని చెప్తాడు. అదే వ్యాపారాన్ని ఈ రోజు ఏం చేస్తున్నాడు? బినామీ పేర్లతో రన్ చేస్తున్నాడు. ఈ రోజున బినామీ పేర్లతో రన్ చేసి వెనకుండా నడుపుతున్నాడు ఈ రోజున ఆ వ్యాపారాన్ని. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మీ వ్యక్తిగతంగా ఈ రోజు కోపం తీర్చుకోవడానికి కాదు, వ్యవస్థను బాగు చేయడానికి ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజున ఈ వ్యక్తిగతంగా కోపంగా ఆయన మీద కక్ష తీర్చుకోవాలనో, ఆయన ఏదో మమ్మల్ని తిట్టాడనో చేశాడనో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడనో కాదు, వ్యవస్థను బాగు చేయడం కోసం ఈ రోజు పనిచేస్తున్నాం. ఈ రోజున అవన్నీ వేరే చూస్తాం, ఆయన చేసినవన్నీ కూడా అది వేరే సంగతి. ఈ రోజు పేదలకి అందే బియ్యం అక్రమ రవాణా జరగకూడదు. అక్రమ రవాణా ఏదైతే చేశాడో ఆయన ఈ రోజు బినామీ పేర్లతో నడుపుతున్నాడు అనే ఆరోపణతో ఈ రోజు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది కూడా ఈ రోజున. ఈరోజు ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రోజు ఇన్స్పెక్షన్కి వచ్చారో దీనికి రావడం వల్ల నేను ఈ రోజు చెప్తున్నా, ఒకసారి సివిల్ సప్లై చైర్మన్ గారు వచ్చారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ రావడం వల్ల ఈ రోజు గత ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేస్తున్నా, మీకు ఆరోపణలు వచ్చి ఒక్కసారైనా సివిల్ సప్లై చైర్మన్ వచ్చారండి, ఒక్క అధికారిని ఇన్స్పెక్షన్ చేశారండి? ఒక్కరు కూడా చేయలేదు. ఆ రోజు చేసుంటే ఇవన్నీ అరికట్టి ఉండేవారు. ఈ రోజు ఇలా రావడం వల్ల ఇవన్నీ కూడా అరికట్టడానికి అవకాశం దొక్కింది. ఈ రోజు ఇటువంటి ఏదైతే అక్రమానికి పాల్పడుతున్న దూరంపూడి సంచార అనుచరులు కూడా అరికట్టడానికి అవకాశం దక్కిందని మీ ద్వారా తెలియజేసుకున్నాం. ఈ రోజున కూర్చోండి సుధీర్ గారు, కూర్చోండి. కొంచెం అందరు నమస్కారం అండి. జూన్ 28వ తారీఖున మొట్టమొదటిసారి కాకినాడలో తనిఖీలు చేస్తున్న సందర్భంలో షిప్ అది దాదాపు 51,000 మెట్రిక్ టన్నులు దేశంలో మొట్టమొదటిసారి ఈ తనిఖీల్లో భాగంగా 13 గోడౌన్లు ఆ రోజు
పేదలకు అందించాల్సిన పీడిఎస్ రైస్ని కాకినాడ పోర్టు ద్వారా తరలిస్తారనే సమాచారంతో ఆ రోజు ఇక్కడ పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందరం కూడా చేశాం. ఆ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకిచ్చిన ఆదేశాలు ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని మీరు ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళండి. పథకాల ద్వారా ఎవరికైతే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయలు వెచ్చించి మనం ఖర్చు పెట్టి తీసుకెళ్తున్నామో దాన్ని ఇతర దేశాలకి ఒక కుటుంబానికి ఉపయోగపడే విధంగా దాన్ని మార్చుకుని తీసుకెళ్లారు. 51,000 మెట్రిక్ టన్నులో 26,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ గా నిర్ధారించారు. 153 కోట్ల రూపాయల విలువ చేసే ఆ బియ్యాన్ని వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్లి కోర్టు ద్వారా ఒక ప్రయత్నం చేసిన గౌరవ హైకోర్టు ఒప్పుకోకుండా బ్యాంక్ గ్యారంటీ కట్టమని ఒక నిబంధన ఇస్తే 3 చెక్ పోస్ట్ గతంలో ఏ విధంగా కొంత సహకరించి కాకినాడకి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి, శ్రీకాకుళం నుంచి, గుంటూరు నుంచి, కృష్ణా జిల్లా నుంచి తీసుకొచ్చి అక్రమంగా బియ్యం తరలించారో దానిపైన పూర్తి సమాచారం తెప్పించుకుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దీనిపైన చాలా ఒక నమ్మకంతో మనం చేసే కార్యక్రమానికి మనం నిలబడి ఉండాలి. మనలో ఉన్న శక్తి మనం ఇచ్చిన మాటకి మనం కట్టుబడి ఉందాం అనే ఆలోచనతో మేము ముందుకు వస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే అనేక అనుమానాలు సృష్టించి కష్టపడి దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితి ఉన్నా కూడా మేము చేసే పరిపాలన ద్వారా మంచి ప్రభుత్వం రాబోయే రోజు ఒక చక్కటి ప్రభుత్వం ఇస్తే మార్పు తీసుకో గెలిపించారు. కూటమి ప్రభుత్వం అందరం ఉమ్మడిగా కలిసి అక్కడ నాయకత్వం, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చేసే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేము ముందుకు తీసుకెళ్తాం. అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారు ఇతర అంశం పైన మాట్లాడుతూ ఉన్నాం. ఎవరైతే అధికారులు దీంట్లో పాల్పడుతున్నారో వాళ్ళపైన యాక్షన్ పరిస్థితి. ఈ రోజు జరిగిన తనిఖీల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, దాన్ని మీకు ప్రకటిస్తారు. గత 13 గోడౌన్లు కూడా ఆ రోజున ఈసీ నమోదు చేసి 13 క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ తప్పకుండా రాబోయే రోజుల్లో కఠినంగా మేము చర్య. ఇంతకుముందే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా క్లియర్ గా, అధికారులను కూడా పిలిపించి జరగాలి, ఇల్లీగల్ గా కాదు. దానికోసం కాదు ఈ పోర్టు నిర్మాణం చేసింది. సో దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ మీ ఎడిటోరియల్ బోర్డ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. గత మేము ఎన్నికల సందర్భంలో కాకినాడకు వచ్చినప్పుడు, లేదంటే 2019 నుంచి 24 వరకు మేము చేసిన ఈ పర్యటనలో కానీ, హోప్
ఆధారం చేసుకొని చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది. అసలు హోప్ ఏదైనా ఆ రోజు డ్రోన్ విజువల్ కూడా మేమే పోయినా కానీ డ్రోన్ విజువల్ మన మనోహర్ గారి ఆధ్వర్యంలో ముందు తీసుకెళ్లి రిలీజ్ చేసాం, ప్రపంచానికి తెలియజేసాం. అలాగే ఎన్ని చంద్రబాబు గారు కానీ మనోహర్ గారు దాదాపు 13 గోడౌన్స్లో కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, స్మగ్లింగ్ అరికట్టాలి, అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ అని. దీని వెనక కాకినాడ పోర్ట్ ఈజ్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక. ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బీ మోర్ అథారిటీ అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను. ఇది మీకు కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతా ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదు మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు, పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంట. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద
చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్ దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారులు షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందని 6 కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తాను. చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. ఇందాక మీకు చెప్పాను, కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తగా ఉంటే సరిపోదు, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని. అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి. మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు వెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను రాగానే. నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్టుల సెక్యూరిటీ అధికారి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరు ఇచ్చారు మీకు, దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ మీకు అధికారికంగా మీకు ఇచ్చారా, మీకు సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే బాగా చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది. మన రాష్ట్రం మీరు చూస్తే 40,000 టెరైన్ సౌత్ అమెరికా దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లో దొరికింది. వైజాగ్ పోర్ట్లో ఇది గంజాయికి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు, వెళ్ళనివ్వట్లా. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పా యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి. నేను మీకు తర్వాత వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. లేదు సార్ మీకు రఫ్ సీ ఉంది మీరు వెళ్ళటానికి లేదంటే, నేను చెన్నై నుంచి వచ్చాను. నేను రఫ్ సీస్ నాకు నా ఫ్రెండ్స్ సీమెన్స్ చాలామంది ఉండేవాళ్ళు, చాలామంది స్నేహితులు నాకు మద్రాస్ పోర్ట్లో పనిచేసేవాళ్ళు. ఎప్పుడు సరదాగా తీసుకెళ్తే అలలు పడవలోకి వచ్చి మనకి టగ్ బోట్స్లోకి వచ్చి ఇంకా ఇలాంటి బోట్లోకి వచ్చి కొట్టే సమయంలో నన్ను తీసుకెళ్లేవాళ్ళు సీమెన్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగే సార్ వింటున్నా వీళ్ళు కథలు ఏం చెప్తాను. అలా వింటా ఉంటే మళ్ళీ పక్క ఎదురుగా షిప్లో ఈ చిన్న బోట్లు వేసుకొని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక 2 పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా మన ఎగుమతి చేసుకుంటా ఉన్నారు. నేను వాళ్ళు చూపించాను. యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వెరీ ఆబ్వియస్ వే. మీ సీఈఓ ఎవరు, ఏదో సీఈఓ పేరు చెప్పారు, దీనికి ఓనర్ ఎవరు, ఆ సీఈఓ లేడు ఇక్కడ. ఓనర్ ఎవరు అంటే 2 పేర్లు చెప్పారు. వన్ ఈజ్ ఏదో అరబిందో వాళ్ళదంట. పోర్ట్ ఎవరి కంట్రోల్లో ఉంది? ప్యూర్లీ ఇట్స్ నాట్ గవర్నమెంట్, ఇట్స్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్. ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్. ఇది నాకు అనిపించింది ఇలా చూస్తే, లోపలికి వెళ్ళి చూస్తే మన హోప్ ఐలాండ్ చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు. 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్కి. ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్, ఆల్మోస్ట్ మోడీ గారు చెప్పిన $7 trillion ఎకానమీ ఉంది దీనికి భవిష్యత్తు. ప్రపంచ దేశాలు మనల్ని ఎదగనిస్తాయా లేదా, మన బలహీనతలు ఏంటని చూస్తారు. ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ మనకి ఎంత బలమో అది మనకు అంత బలహీనత కూడా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వైజాగ్కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజనీ సబ్మెరీన్ చూడొచ్చు. నేను చెప్పాను ఈ రోజున ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది. ఆర్డీఎక్స్లు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓఎన్జీసీ ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలు సంస్థలు ఉన్నాయి ఇక్కడ. ఒక 100 కిలోల ఆర్డీఎక్స్ని తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేడు, నాదుడు లేడు.
ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ సంబంధించిన ఒక్కటే కాదు ఇది. సో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి. మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది, మ్యారిటైమ్ పోలీసింగ్ ఎక్కడ ఉంది, ఈ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది. ఉగ్రవాదులు కసాబ్ లాంటి వాడు ఎలా వచ్చాడు, ఎక్కడ మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్ చేశాడు. ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది మన దగ్గరికి వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి. ఇది కేవలం నేను ఒక పీడిఎఫ్ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు. వెరీ వల్నరబుల్ రిపోర్ట్ ఇది. ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు. ఎస్పీ గారికి నేను వెరీ బిగినింగ్ రోజున చెప్పాను, ఎస్పీ గారికి నేను స్వయంగా పిలిచి చెప్పా, ఇది వల్నరబుల్గా ఉంది రిపోర్ట్, ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్. అంటే ఇప్పుడు దాకా రిపోర్ట్ లేదు నాకు. ఇంకా కలెక్టర్ గారు ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేయబట్టి మా మనోహర్ గారు, కొండబాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఒక టీం లాగా పనిచేసి ఈ రోజు నేను పట్టుకోగలిగారు. మనకి మన సుధీర్ గారు కూడా సివిల్ సప్లైస్ చైర్మన్, ఆయన కూడా మీరు ఎంత పట్టుకున్నారండి నిన్న? ఇప్పుడు ఇది సమస్య ఎక్కడుందంటే, ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ నిజంగా బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి అవసరానికి తిండి కానీ ఇవన్నీ అందించడం, బియ్యం. అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ, వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి, గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానం ఇది. దీనిని దాదాపు 43 రూపాయలు ఖర్చు అవుతుంది, 43 రూపాయల 50 పైసలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కిలోకి. అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి 2 రూపాయలు జీరో. మొన్నదాకా రూపాయి 2 రూపాయలు ఉంటే ఇప్పుడు అది కూడా లేదు, పూర్తి అసలు జీరో. వీళ్ళు 1300 వ్యాన్లు ఏవో పెట్టేసి గత ప్రభుత్వం, ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళేమో, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది, ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ హెస్ బికమ్, బస్తాలు వేసుకురావడం పంపించేయటం, ఆ లబ్ధిదారులకే 300 రూపాయలు ఇవ్వడం. ఇది ఏమైపోయింది, ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని 70 రూపాయలకి అమ్ముతారు. ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు. 70 రూపాయలకి 73 రూపాయలకి అమ్ముతారు కేజీ. నాకు నిజంగా అనిపించింది ఏంటంటే, నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ విదేశాంగ విధానంలో మనం 70 రూపాయలు కానీ ఆఫ్రికా దేశాలకి ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం 43 రూపాయలకి ఇస్తే మనం దేశ పరపతి పెరుగుద్ది. మనకి అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు, నా మీద కూర్చోబెట్టి మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. నేను ఈరోజు ఇందాకే చెప్పాను, ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు, సిఇఓ ఎవరో, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించండి. వాళ్ళకి ఆ షిప్ని సీజ్ చేయండి. నేను ఐ వాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్. ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంతా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కేజీ బేసిన్ ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు. హైదరాబాద్లో చూసాం, గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఒక 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడిగా కాల్ చేస్తే దిక్కు లేదు. ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు. 25,000 టన్నుల 25,000 కిలోల హెరాయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్టులో దొరికింది. దట్ షోస్ ద వల్నరబిలిటీ. అలాగే మనకి అర్షి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అది ఇక్కడ విజయవాడలో ఉన్నది, అటు వెళ్ళిపోయింది. అలాగే నా దృష్టికి 2 పేర్లు వచ్చింది. ఒకటి అలీషా అనే పేరు చాలా పదే వినిపిస్తూ ఉంది. నాకు అర్థం కాదు ఎవరు అలీషా, ఎవరు అని. అలాగే ఇందాక చూస్తే దాదాపు 16 కంపెనీలు ఉన్నాయి. ఇందాక మనకి కొండబాబు గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనోహర్ గారికి కానీ సుధీర్ గారికి కానీ మేము అందరూ కూర్చోబెట్టి ఇందాక మనం బోట్లు వెళ్తాం మాట్లాడుకున్నట్టు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్. స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు, క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాలం అయిపోతే, టుమారో ఇట్ విల్ బి ఆర్డిఎక్స్, టుమారో ఇట్ విల్ బి వెపన్స్, టుమారో ఇట్ విల్ పోజ్ యాజ్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. బాంబే కూడా
రిపీటెడ్గా అధికారులు ఇలా వదిలేశారు. ఆర్డీఎక్స్ లారీలు బస్తాలు వ్యాన్లు వచ్చేసి వెళ్ళిపోయినాయి. ఎంత కుదిపేస్తుందో తెలుసు మాకు. సో అందుకని ఇలాంటి ఇంకా ఆగాలి, ఇలాంటివి చెప్పాలనేది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ చెప్పాను నేను. సో మేము ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము కూర్చోబెట్టి క్యాబినెట్ మీటింగ్స్లో మేము కూర్చొని మాట్లాడుతున్నాం. దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే పీడీ యాక్ట్ పెట్టాలని పెట్టుకున్నాం. మొన్నదాకా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో సివిల్ సప్లైస్తో కూడా రిపీటెడ్ అఫెండర్స్కి దీని పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మనోహర్ గారు ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లో పెడితే ఇప్పుడు అది కూడా జరిగింది. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆ బిల్లు. తర్వాత మన ప్రెసిడెంట్ గారి అంగీకారం తెలియజేయాలి దానికి. ఈ లోపు అన్ని వచ్చిన తర్వాత చేద్దాం అనుకునే లోపు ఇప్పుడు చూస్తే ఇంత మొత్తంలో పట్టుబడ్డప్పుడు మాకు ఖచ్చితంగా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి దీన్ని. ఎందుకంటే ఒకవైపు ఫీజు రీఎంబర్స్మెంట్లకి డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. కానీ వీళ్ళ దగ్గర మటుకు 1000 కోట్లు ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతోటి, ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్ళి రూపాయి పెట్టుబడి లేకుండా 1000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. దేర్ షుడ్ బి అ మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్. దీనికి మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. దిస్ విల్ పోజ్ యాజ్ అ నేషనల్. ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం, మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి. నేను నాకు ఎంత ఆశ్చర్యం, ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ 2 months నుంచి ఆపేశారు, నన్ను రానివ్వకుండా. ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్, అక్కడికి వెళ్తే కొంచెం ఇదవుద్ది సార్, ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్, ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్, రిపీటెడ్గా చెప్తా ఉన్నారు నాకు. నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను, అధికారులు నా పక్కన రాకపోయినా పర్లా. ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఇది ప్రజలకు తెలియాలి. ఇది కొండబాబు గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే చెప్పాం. తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వీ గేవ్ ఎ వర్డ్ టు పీపుల్. మేము ప్రజలకు మాట ఇచ్చాం, పారదర్శకత చూపిస్తాం, ఇలాంటి అవినీతిని, ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అలాగే దీన్ని ఖచ్చితంగా హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను. ఆంధ్ర ఈజ్ మేజర్ హబ్ ఫర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు. ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటున్నాయి. అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని, నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది, టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా అన్నాను. దానికి మీరేం చర్యలు తీసుకున్నారు బీయింగ్ ప్రైవేట్ పోర్ట్ అంటే? పాప ఆయన ఏం చేస్తాడైనా పిచ్చి మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది. ఎవరి మీద వేటేయాలి? దీనికి కీలకమైన వ్యక్తులు ఎవరు? దీని వెనక ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని? ఏ స్థాయి వ్యక్తులు కాపాడుతున్నారు? ఇవన్నీ చూడాలి. గత ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యక్తి కూర్చోబెట్టి చూస్తే మనకి ఏదో మన 16 కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళు కోర్టులకు వెళ్తా ఉన్నారు. రైస్ ఎక్స్పోర్ట్ జరగాలి, మీరు ఎనీథింగ్ ఈజ్ పారదర్శకంగా మీరు చేస్తే ఇబ్బంది రాదు. కానీ దీనిని అడ్డగోలుగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏమి చేయదంటే మటుకు చాలా బలమైన చర్యలు తీసుకుంటాం. సార్ పవన్ గారు, ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ 5 ఏళ్ల పాలనలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం, ఆయన ఆధ్వర్యంలో మొత్తం కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అయిందని అన్ని పార్టీలు కూడా నిరంతరం ఆరోపణలు ఇచ్చినాయి. ఇప్పుడు ఎవరు? మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎవరు? రేషన్ బియ్యం కీలక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఎప్పుడు కనుక్కుంటారు? అట్లా మనోహర్ గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు సిఐడి ఎంక్వైరీ వేస్తాం, ఇక్కడ నుంచి ఎవరు చేస్తారు, ఎప్పుడు వేస్తారు? ఇది ఇప్పుడు మేము పట్టుకుంది ఏంటంటే, ఇది ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ కింగ్ పిన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు ఎలా అంటే ఇది ఒక కార్టెల్. ఇది ఇట్స్ నాట్ ఒక సింగిల్ గా మెయింటైన్ చేస్తున్నారేమో కానీ ఇట్స్ అ కార్టెల్. దాదాపు మేము చూస్తుంటేనే 16 దాకా ఉన్నాయి, 16 కంపెనీస్. దాంట్లో మీరు చెప్పిన వ్యక్తి కంపెనీ కూడా ఉందని చెప్తా ఉన్నారు. నాకు యాజ్ అంటూ నాకు కూర్చోబెట్టేది మానస ట్రేడింగ్ కంపెనీ, అది వాళ్ళ బ్రదర్ది అని చెప్తానో నాకు తెలియదు. ఇది నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంది కాదు. ఇది ఎంటైర్ ఈ నెట్వర్కింగ్ని బ్రేక్ డౌన్ చేయాలి. దీన్ని
అలాగే మేము ఇప్పుడు ఇది మీకు ఎందుకు ఉందంటే ఏదైనా ముందుకు వెళ్ళనివ్వట్లే. ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగంలో కూడా కొంత ప్రక్షాళన జరగాలి. చాలా బలంగా గార్డు చేస్తాను, ఎవరో తెలియట్లేదు. కానీ ఇంకా నేను ఇప్పుడు దాకా దీని మీద దృష్టి సారించలే. నా చేతిలో లేదు, మనోహర్ గారి చేతిలో. సిఐడి ఎంక్వైరీ ఎప్పుడనే చెప్పండి సార్. సిఐడి ఎంక్వైరీ అన్నీ చెప్తాను. ఇప్పుడు నేను మీకు తెలుసు కదా, వెన్ ఐ గివ్ అ వర్డ్ ఐ వాంట్ టు టేక్ అ వెరీ స్ట్రాంగ్ యాక్షన్. నేను నా మాటకు నేను కట్టుబడి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు. లా అండ్ ఆర్డర్ ఎందుకు మీకు ఎగ్జాక్ట్ ఈ టైం లైన్లో నేను ఇస్తాను అని చెప్పే నా దగ్గర ఆ అధికారం నా దగ్గర లేదు. నా దగ్గర ఏముందంటే ఇది విల్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. అది సిఐడికి మించి ఉండాలా, లేదంటే విల్ ఐ అపీల్ టు సిబిఐ, ఇవన్నీ మేము అంతర్గతంగా క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు. అందువల్ల కేవలం మీరు సిఐడికి పరిమితం చేస్తాం, సిఐడికి దాటి వెళ్ళాలా. ఎందుకంటే అసలు టోటల్గా మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి, ఇది చాలా కొంచెం పెద్ద స్థాయిలో చూడాలి. డీజిల్ అదే చెప్తున్నాను, అది మీకు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది చెప్తాను కదా. డీజిల్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది అన్ని రకాలుగా దీన్ని ఒకసారి చాలా సునిశ్చితమైన పరిశోధన జరగాలి దీని మీద. దాంట్లో ఉన్నాను. యాంకరేజ్ బోర్డు స్టేట్ గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా దాని రెజ్యుమేషన్ ఉంది, డైరెక్టర్ కూడా ఒక కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఏది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేదు. ఇది ప్యూర్లీ స్టేట్ కంట్రోల్లో ఉంది. స్టేట్ కంట్రోల్ పోర్టు, స్టేట్ సంబంధించిన పోర్టు అధికారులు ఒకరు ఉన్నారు. నేను వాళ్ళు కూడా మేము మీరు వస్తేనే ఆయన కనబడలేదంటే ఎంత సిఇఓ కానీ మీకు అదే చెప్తున్నాను కదా. అంటే నన్ను మీకు నేను ఎందుకు ఇంత మొత్తుకున్నాను వచ్చి, నన్ను రాకుండా చేయడానికి సర్వసాధారణ ఇంకా నాకు విసుగొచ్చి ఇక నాలాంటి వ్యక్తిని రానివ్వట్లేదని. ఇది ఎంత డీప్ రూటెడ్ వ్యవస్థ, దీన్ని అంటే ఎంత కుళ్ళు పట్టేస్తుందో ఈ వ్యవస్థకి, పర్టికులర్ రైస్ స్మగ్లింగ్ సంబంధించి దీని ప్రక్షాళన జరగాలని కోరుకుంటూ. అక్కడ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళది స్టేపుల్ డైట్ రైస్. అది వాళ్ళకి పాప నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సబ్స్టాండర్డ్ రైస్ పంపిస్తున్నారు. జనసేన గతంలో లబ్ధిదారులకు నేరుగా అకౌంట్ లో వేస్తారని మీరు గతంలో నినాదం తీసుకున్నారు. అదేమన్నా ఇప్పుడు ఎందుకంటే ఈ రైస్ 90% కూడా తినట్లేదు సార్. డైరెక్ట్ ఇష్యూ నాకు ఇది బాగా తెలుసండి. ఇది తినని బియ్యం. ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరు తినని బియ్యం ఇది కేవలం ఇది నా ఉద్దేశంలో ఇది నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఎట్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎలాగ తీసుకెళ్తాను. కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరు అంటే ఇది ఒక రూల్ అయిపోయింది. చెప్పండి సార్, ఆ రూల్ మీరు చెప్పండి. మనం ఇందా పొద్దున మాట్లాడుకుంది. మనం ఎన్ఎఫ్ఎస్ఏ ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన ఆబ్లిగేషన్ ఉంది. మనం ఖచ్చితంగా మనం ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం రాకుండా ముందు మీరు అనేది డైరెక్ట్గా మనం క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. కానీ ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం వచ్చినాక ఆ బాధ్యత మన పైన పడింది, ప్రభుత్వం పైన. తప్పకుండా ఇందాక కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా డిప్యూటీ సీఎం గారు అదే మాట అన్నారు. మీరన్న మాట అన్నారు, డబ్బులు ఇవ్వచ్చా అంటే మీకు వచ్చిన ప్రశ్న నాకు వచ్చింది. 2 చెక్ పోస్టులు పెట్టారు. ఫస్ట్ టైం మీరు చెక్ పోస్టులు పెట్టారు, అయినా కూడా బియ్యం లోపలికి వస్తుంది. నేను వెళ్ళి మీ అందరి ముందు మీ అందరి సమక్షంలో వెళ్తే నేను షిప్ లోకి వెళ్ళిన దీన్ని బట్టి హౌ డీప్ ఇట్ ఈస్. బియ్యం పట్టుకున్నప్పుడు కనీసం ల్యాబ్ టెక్నీషియన్ కూడా రాలేదు సార్. మీడియం అయినా టెక్నీషియన్ కూడా రాలేదు సార్. చెక్ పోస్ట్ పెట్టినప్పుడు 24/7 తనిఖీలు అన్నారు సార్. కొన్ని రోజుల నుంచి రాత్రిపూట తనిఖీలు ఆపేస్తారు. నైట్ 9. నేను అదే మేము రాత్రులు చేయట్లేదని ఎన్ఓసి ఇచ్చేసారు కలెక్టర్ గారు అంటారు. నేను కలెక్టర్ గారిని అడిగా, మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడకూడదు కాబట్టి ఆయన అడిగితే నీకు అధికారికంగా ఇచ్చారా చెప్పారన్న సమాధానం లేదు. స్థానిక రైస్ మిల్లర్స్ అంతా కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి దీనికి కొంత పడుతున్నారు అనేది ఒకటి ఉంది. ఇతర రాష్ట్రాలలో కూడా ఇక్కడికి తరలించి ఏదైనా కానీ మీరు ఒకసారి ఒక తప్పు అలౌ చేస్తే, ఒక కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీ అలౌ చేస్తే ఇది మిల్లర్లకి సంబంధం లేదు. ఇఫ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఇది మిల్లర్లకి సంబంధం లేదు. ఇది ఏదైనా సరే చట్టబద్ధతతో చేస్తే వ్యాపారంలో ఇబ్బందులు లేవు. కానీ ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని వాళ్ళు తినక స్టేట్ ఎక్స్చేంజ్ నిజంగా ఆ డబ్బులే కనుక ఉంటే ఈ రోజున విద్యార్థులకు కానీ మనకి ఎయిడెడ్ కాలేజెస్ ముయ్యాల్సిన అవసరం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్లకు ఇబ్బంది రాదు. గోతులు పూడ్చే డబ్బులు మన ఏది ఏఐబి రోడ్డు ఈ పాటికి అయిపోయింది. ఇది ఏడీబీ రోడ్డు చెప్పాను మీకు డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే దిస్ హౌ. అందుకని మేము
సార్ ఇప్పుడు స్టేట్ మొత్తం అంతా ఇక్కడికి కేంద్రంగా అయితే కాకినాడ వస్తుంది సార్ బియ్యం అంతా కూడా. అయితే రేషన్ బియ్యం అంతా స్టేట్ నుంచి వస్తుంది సార్. ఇక్కడ ఒక్క చోటే దాడి జరుగుతుంది, ఇక్కడ ఒక్క చోట కొన్ని రోజులు ఆపుతున్నారు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ రైస్ అంతా కూడా స్టేట్ మొత్తం నుంచి వస్తుంది సార్. అది కాదు మీరు ఫాలో అవడం లేదు. దాడులు ప్రతి జిల్లాలో చేస్తున్నాం, ప్రతి రోజు చేస్తున్నాం. డిప్యూటీ గారు చెప్పినట్టు అంటే 60,000 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు సీజ్ చేశాం. గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి కార్యక్రమం. దిస్ హాస్ బికమ్ ఏ హబ్ ఫర్ ఎక్స్పోర్ట్. మరి ఎక్కడి నుంచి మేజర్ తెలంగాణలో చేసినా కానీ మీరు అన్నట్టుగా తెలంగాణకి సీపోర్ట్ ఏం లేదు కదా, ఇక్కడికి రావాలి కదా. ఒక నిమిషం గత 2 నెలల నుంచి మీరు పోర్టుకు రావాలంటే మిమ్మల్ని అడ్డుపడుతున్నారు. ఇప్పుడు కూడా పోర్టు లోపల కూడా మిమ్మల్ని లోపల తీసుకెళ్లే దానికి కూడా కొంత ఇబ్బందులు సృష్టించారు అన్నారు. అంటే దీని వెనక ఎవరు అనే దాని మీద మీరు కీలకంగా వారి మీద పెట్టాలి కదా. మీరు అసలు మీ వెనకాల ఎవరు అంటే ఇది శక్తిలో ఒక గ్రూప్, ఇది ఒకళ్ళు కాదు, ఒక వ్యక్తి కాదు. అదే సార్ ఇది ఎలా, ఇది నాకు తెలియదు అంటున్నాను. నాకేం అర్థం అవుతుంది. ఫస్ట్ మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఎక్కడ ఏం లేదు అంతా బాగుందంటే, సరే మీరందరూ ఉదాహరణకి ఏదో చెప్పారు అనుకున్నా, మీరందరూ ఒక సీనియర్ జర్నలిస్టులు, మీకు అవగాహన ఉంది. కానీ మీరు చెప్పిన మాట మేబీ ఎందుకు ఎదురెళ్ళటం రాను. నాకేం చెప్తారు వస్తే సార్ అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, మీకు సెక్యూరిటీ కల్పించలేం, ప్రొడక్షన్ చేయలేం, లేదంటే సింపుల్గా నాకు ఎందుకు ఆప్ చేస్తారో చెప్తాం. సార్ మీరు వస్తే అక్కడ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి, టైం లైన్ ఆగిపోతాయి, అక్కడ మీరు కరెక్ట్గా కూర్చోబెట్టి మళ్ళీ మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చేస్తాయి అంటారు. నేను అనవసరంగా వెళ్ళి ఈ జంజాటలు నేను ఎందుకు ఇరుక్కోవటం, మళ్ళీ ఆ చెడ్డ పేరు మళ్ళీ మన రాష్ట్రానికి ఎందుకని నేను అనుకోండి. ఇలా నేను ఒకసారి ఆగిపోయా. ఇంకోసారి ఏమో లేదు సార్ చాలామంది జీవితాలు పాపం కార్మికులు రోడ్డున పడతారన్నారు. కార్మికులు ఎందుకు రోడ్డున పడతారు? కార్మికులు ఎవరు స్మగ్లింగ్ చేయాలని అనుకోరే. వాళ్ళకి ఇస్తే బస్తా తీసుకెళ్ళి లోపల వేయాలి, మనకి ఎక్కిస్తారు, లేబర్ ఛార్జ్ ఉంటుంది. అంతేగాని వాళ్ళకి స్మగ్లింగ్ సంబంధం ఏముంది? అట్లీస్ట్ అది మనోహర్ గారి పోరాటం అండి. అది కూడా మనోహర్ గారు కూర్చోబెట్టి మాట్లాడి చేశారు. అలాగే మీరు అంటున్న ఈ క్వాలిటీ బియ్యం అంటే ఇది సమిష్టిగా మేమందరం కూర్చొని ఇది ఉంది, ఈ థాట్ కూడా ఉంది. తినని బియ్యం ఇవ్వడం దేనికి? తద్వారా అది ఎందుకంటే ఇది ప్రాబ్లం ఏముందంటే ఇది జస్ట్ స్టేట్ సబ్జెక్ట్ కదా, సెంట్రల్ సబ్జెక్ట్ కూడా. అందుకని దీన్ని నాకు నిజంగా మొన్న ఈ విషయం కనుక ఇది మన ఢిల్లీ పర్యటన ముందు కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా నేను వెళ్ళి కేంద్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారిని కలిసేవాడిని. సార్ ఇప్పుడు శాఖాపరమైన చర్యలు అలాంటివి తీసుకుంటారు. ఇప్పటికే అధికారులకు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. మీరు ప్రజల కోసం తెగించి సముద్ర మధ్యలోకి వెళ్ళారు. సో అలాంటి అధికారులు ఎందుకు వెళ్ళబోతున్నారు? లోపలికి వెళ్ళి ఆ సీలో అన్నట్టు కలెక్టర్, జిల్లా కలెక్టర్ ప్రాణాలు తెగించి వెళ్ళారు, మీరు వెళ్ళారు. కానీ అధికారులు ఎందుకు వెళ్ళబోతున్నారు? కలెక్టర్ ఎప్పుడు వెళ్ళారు? ఇదేమైపోతుందంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. అది వదిలే మీకు ఎలా ఉంటుంది, ఎవరు బెదిరించరు, ఎవరు అది మీరు అర్థం చేస్తారు. ఒక నిమిషం, ఎవరు కూర్చొని దీన్ని మీరు రావద్దు వస్తే అలా ఏం చెప్పరు సార్. అలా వస్తే సార్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి సార్. ఇక్కడ పాపం కార్మికులు నలిగిపోతారు సార్. మనమే ఒకసారి ఏమో కార్మికులు నలిగిపోతారు సార్. అక్కడ గోడౌన్ పాపం ఈ అన్ని ఇది క్లియర్ రైస్ సార్, ప్రాబ్లం లేని రైస్ సార్. పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు సార్, ఎక్స్పోర్టర్స్ ఇబ్బంది పడతారు. కానీ ఇంత లాట్లో దొరికినప్పుడు మటుకు సార్ ఇట్ ఈస్ రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు. ఇంక దీన్ని ఇంకా బలమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి పక్కన ఉన్న తొండంగి మండలం ఉంది. దానికి సంబంధించి అరవిందోకి సంబంధించి 12 గ్రామాల ప్రజలంతా కూడా మధ్యగారు మొత్తం కాలుష్య బారిన పడుతుందని చెప్పేసి సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతుంది. గతంలో మీరు కూడా మాట ఇచ్చారని చెప్పేసి మొన్న ఈ మధ్యన నిరాహార దీక్ష చేస్తూ పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు మీరు దీక్ష విరమించము, దాంతోపాటు ప్రాణాలను కోల్పోతాం, ఆయనకు రావాలని చెప్పేసి మీరు విజిట్ చేసే అవకాశం మీరు పిఠాపూర్లో కూడా నేను మాట్లాడాను. అది నా దృష్టిలో ఉంది సార్. చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. కోర్టు సంబంధించి మనం నాణ్యానికి ఒకవైపు చూస్తున్నాం. స్మగ్లింగ్ అనేది వాస్తవంగా చూసుకుంటే శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అక్కడ ప్రజలు ఆకలి తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆ రైస్ ఎక్స్పోర్ట్ కూడా పయ్యావుల కేశవ్ గారు విజయంగా స్వయంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారు. కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఫ్రీగా కాకినాడ పోర్ట్ నుంచే వెళ్ళింది. కరోనా సమయంలో కూడా అత్యధికంగా అన్ని పోర్టులు మూతపడినప్పుడు కూడా కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యింది. సరే 10,000 మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఈ రేషన్ మాఫియా మనకు తెలిసినప్పుడు ఎవరైతే 16 మంది ఉన్నారో దాంట్లో ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఇది చాలా ఇంట్రికేట్. అందుకనే కదా ఇప్పుడు ఆటోమేటిక్గా కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉంది. అదే కదా నా కన్సర్న్. మీకు ఎలాంటి కన్సర్న్ ఉంది, నా కన్సర్న్ కూడా అదే. కార్మికులు ఉపాధి కోల్పోకుండా స్మగ్లింగ్ అరకెట్టడం ఎలా?
వెరీ ఇట్స్ రిడల్ ఇది. చాలా స్పష్టంగా ఉంది. అది ఎవరు చేస్తాయనేది మనకి అది సిఐడి ద్వారా ఉండాలా, సిబిఐ ఉండాలా, లేదా ఎలా ఉండాలనేది మీరు చెప్పండి సార్. ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్నారు, ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రెస్ మీట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా ఇది నా చేతిలో లేదు, నన్ను వెళ్ళవలేదు, నన్ను చుట్టూ తిప్పుతున్నారు అంటే అన్ని చేయగలిగిండు కూడా మీరే చేయకపోయినట్టయితే పరిస్థితి ఏమి సార్ హౌ ఇంట్రికేట్ అనేది ఇప్పుడు మీరే మీ దగ్గర కాన్ఫ్లిక్ట్ ఉంది. మీ ఇద్దరికి, మీ ఇద్దరు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టులు, మీ ఇద్దరికే కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆయన 10,000 మంది కార్మికులు ఉంటున్నారు, ఇంత బాధ్యతలు మీరు చేయగలిగే స్థాయిలోనే మీరేం చేయట్లేదు అంటా ఉన్నారు. అలాగే దిస్ ఇస్ ద కాన్ఫ్లిక్ట్. ఇది ప్రజలకి నేను పెట్టుకుంది ఏంటంటే నా నిస్సహాయత నేను వ్యక్తం చేయట్లా, నాకున్న సిచ్యువేషన్ నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు కూర్చోబెట్టి ఒక నిర్ణయం, ఇదేమైపోతుంది, లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ టేకింగ్ ఎ డెసిషన్, టేకింగ్ ద రైట్ డెసిషన్. తక్కువ ఇంపాక్ట్ తోటి ఎక్కువ లాభం జరిగేలా చూడటం. 10,000 మంది కార్మికులు రోడ్డును పడకుండా ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా తెలియజెప్పాలి, అలాగే ఏమి అవకతవకలు ఉన్నాయి, ఏ విధంగా జరుగుతున్నది, ఇవన్నీ కూర్చోబెట్టి చేయాల్సిన విషయాలు. అందుకని ఇది కూర్చోబెట్టి ఇది కొంచెం లోతుగా, ఎందుకంటే ఇది మేము ఆ పారదర్శకత చెప్పాలి, చూపించాలని చెప్పి నేను ఐ టుక్ దిస్ కాల్. సార్, గంజాయి నిర్మూలనకు లీగల్ టాస్క్ ఫోర్స్ అన్నది ఏర్పాటు చేశారు సార్. అలాగే మహిళలకు సంబంధించి లైంగిక వేధింపులు కావచ్చు, అఘాయిత్యాలకు సంబంధించి చట్టాన్ని తీసుకొస్తారు. గతంలో దిశ ఉండేది, దిశ ఎక్కడ ఉందని అసలు ఎప్పుడు యాక్ట్ చేశారు? అది మాట మాట్లాడేంత ఈజీ అండి. ఇప్పుడు నేను మొన్న మీరే ఉన్నారు, మొన్న ఐ థింక్ గుంటూరులో ఒక సభకి వెళ్ళాను, మన మీటింగ్కి వెళ్ళాను. ఒక మహిళా జర్నలిస్ట్ ఎవరు ఆవిడ ఇబ్బంది పడతా ఉన్నారు, మీకు చెప్పాను. నేను తీసుకొచ్చాను, మీ పక్కన రండి మేడం అని పక్కన లాగితే ఆ బేసిక్ కన్సర్న్ ఈవెన్ యాజ్ ఎ సొసైటీ మనందరికీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు సొసైటీ ఏమైపోయింది, నాట్ జస్ట్ అబౌట్ పోలీసింగ్, నాట్ అబౌట్ గుడ్ యాప్, నాట్ అబౌట్ సెక్యూరిటీ కెమెరాస్, ఆల్సో అబౌట్ పీపుల్. మీరు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే లేదని జరుగుతూ ఉంటే వీడియోలు తీసి చూపిస్తున్నారు, షూట్ చేస్తున్నారు, షూట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. కానీ ఎవరికి బేసిక్ సెన్స్ ఏమి ఉండాలి, వెళ్ళి వాళ్ళని ఆపి లాక్కుని 4 తన్ని ఆపాలి, ఆ మైండ్ సెట్ లేదు. ఇట్స్ ఆల్సో పీపుల్. లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో లేదు, పలుసార్లు అన్నారు లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో తీసుకున్నారు. థ్యాంక్ యూ.